హాయ్ హలో వెల్కమ్ టు రోజ్ ఫనీ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ అయితే హైదరాబాద్ నుండి కోయంబత్తూర్లో ఉండే ఈషా ఫౌండేషన్కి ఎలా వెళ్ళాలి అనే గైడ్ ఉంటుంది. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఫస్ట్లీ మనం కోయంబత్తూర్కి వెళ్ళాలి. సో ఫ్రమ్ హైదరాబాద్ టు కోయంబత్తూర్కి డైలీ 12:20కి శబరి ఎక్స్ప్రెస్ ఉంటుంది. 520 రూపీస్ జనరల్ సిట్టింగ్ ఫైర్ అనేది, లేదా స్లీపర్ క్లాస్ అన్నారనుకోండి ఏసీ 2000 రూపీస్. రోజు 12:20కి స్టార్ట్ అయితే మార్నింగ్ 8 o'clockకి కోయంబత్తూర్కి వస్తుంది. కోయంబత్తూర్కి వచ్చాక అక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్తే స్టేషన్ నుండి 40 రూపీస్కి బస్సెస్ ఉంటాయి ఈషా ఫౌండేషన్ దగ్గరికి. లేదు క్యాబ్లో వెళ్దాం అనుకుంటే 1000 రూపీస్ పర్ క్యాబ్ ఛార్జ్ చేస్తారు. సో ఎవరి కంఫర్ట్ వాళ్ళు చూసుకొని అక్కడికి వెళ్ళాక కొంచెం దారిలో వెళ్ళేసరికి 40 minutes పడుతుంది. మనం స్టాచ్యూ దగ్గరికి వెళ్ళేసరికి వెళ్ళంగానే అక్కడ ఫోన్ చెకింగ్ పాయింట్స్, లగేజ్ బ్యాగ్స్ అన్నీ చెక్ చేయడానికి అక్కడ స్టాల్స్ ఉంటాయి. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వచ్చే వాళ్ళందరూ అక్కడ లగేజ్ని స్కాన్ చేసుకొని లోపలికి వెళ్ళాలి. అక్కడ దర్శనానికి నో ఛార్జెస్, ఓన్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. చాలామంది ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు. అది ఎలా చేసుకుంటాం అనేది వీడియో కావాలంటే డోంట్ ఫర్గెట్ టు కమెంట్ బిలో. ఖచ్చితంగా ఇంకో వీడియో చేస్తా ఆ ప్రాసెస్ గురించి కూడా. ఇక్కడ అన్నీ చెక్ చేసుకొని ముందుకు వెళ్తే ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. సో అక్కడ ఫుడ్ కావాలంటే తీసేసుకోవచ్చు. నెక్స్ట్ 7:30కి ఎగ్జాక్ట్లీ. వీకెండ్స్లో మాత్రం అస్సలు వెళ్ళొద్దు. నార్మల్లీ వీక్ డేస్కే వెళ్ళడానికి ట్రై చేయండి. జనాలు ఎక్కువ ఉంటారు. మెయిన్లీ ద పర్పస్ ఈస్ లేజర్ షో అనేది 7:30కి స్టార్ట్ అవుతుంది. 40 to 30 minutes వాళ్ళు డిస్ప్లే చేస్తారు. అక్కడ సద్గురు వాయిస్ వస్తూ ఇక్కడ ఫ్రెష్ అవ్వాలంటే దీనికి వెనకాలే ఆశ్రమం ఉంటుంది వీళ్ళది. సో అక్కడ అబ్బాయిలకి అమ్మాయిలకి సపరేట్గా గుండాలు ఉంటాయి. అక్కడికి వెళ్ళి స్నానం చేసుకొని ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఇక్కడికి రావచ్చు. స్టే లేని వాళ్ళకైతే ఇది ఆప్షన్. ఆశ్రమం కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అక్కడికి ఫోన్స్, వీడియోస్ చాలా తక్కువ మందికే అలో చేస్తారనుకుంటా. మాకైతే అలో చేయలేదు. నెక్స్ట్ ఇక్కడ లేజర్ షో టైమింగ్స్ చెప్పాను కదా, 7:30 to మ్యాక్సిమం 8:20, 40 to 45 minutes అనేది జరుగుతుంది. ఆ రోజు క్లైమేట్ చాలా బాగుండే. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు అందరు, సాధువులు, ఫారినర్స్ అందరూ. చాలా స్పెషాలిటీ ఉంది కాబట్టి. సో ఇప్పుడు లేజర్ షో స్టార్ట్ అయింది, చూసేయండి. Across the planet, which turned into crucibles of civilization. Spectacular being is not of the past, but the future of humanity. To move humanity from hallucinations of ups and downs to nameless ecstasies of one's interiority. Mahadevaya Namah. Profundity and magnificence, a vision of the
రిటర్న్ వచ్చేసి 14D బస్ ఎక్కి మళ్ళీ కోయంబత్తూర్ స్టేషన్కి వెళ్ళాలి. అక్కడ నుండి శబరి ఎక్స్ప్రెస్ ఎవ్రీడే 4:20కి ఈవినింగ్ ఉంటుంది. సో స్టేలో ఉండాలనుకునే వాళ్ళు స్టేషన్ దగ్గరే స్టేస్ ఉంటాయి. 600 రూపీస్ ఛార్జ్ చేస్తారు మ్యాక్సిమం. అది ఎక్కేసి రిటర్న్ టు హైదరాబాద్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.